అవినాష్ రెడ్డి మీద లోకల్‌గా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే, అమూల్ బేబీ అని. ఎందుకంటే వివేకానంద రెడ్డిలాగా సెటిల్మెంట్లు చేయడం, వివేకానంద రెడ్డిలాగా దౌర్జన్యం చేయడం గాని, వివేకానంద రెడ్డిలాగా కంట్రోల్ పెట్టడం గాని అతనికి అలవాట్లేదు. అదే ఒక రకంగా కడప జిల్లాలో ఓవరాల్‌గా పార్టీ గ్రిప్ కోల్పోవడానికి కారణం అందాం అంటేనేమో, మరి ఇదివరకు అదే వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా కూడా అక్కడ పార్టీ స్ట్రాంగ్‌గానే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సవాల్లో అవినాష్ రెడ్డిని ఇంకా స్ట్రాంగ్‌గా కావాలని కోరుకుంటారు. అతను ఇంతవరకు కూడా లేదు అనుకుంటే ఇవాళ మాత్రం బీటెక్ రవి నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు అతను పీకల కోస్తుంటాడు లాంటిది ఇప్పుడు ఒక స్ట్రాటజిక్‌గా చేస్తుందిగా తెలుగుదేశం. రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు చేతన జగన్ దుర్మార్గుడు, జగన్ అందరిని చంపేస్తుంటాడు, జగన్ రాక్షసుడు అనేటువంటిది ఇదొక ఈ 3 ఏళ్ళు కూడా అట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్తే చివరికి ఇక జగన్‌ని అసహించుకుంటారు. ఒకవేళ జగన్‌కి ఓటెయ్యాలనుకున్నోళ్ళు జగన్‌కి కాకపోతే టీడీపీకి ఎయ్యకపోయినా ఇదే జగన్ మీద కోపంతో కాకపోయినా విసుగుతోనన్నా సరే తమకు ఓట్లేస్తారు. మొన్నటిసారి అట్లాగే వేశారు కాబట్టి అనుకుంటాం. ఈ నేపథ్యంలో బీటెక్ రవి మీద ఘాటుగా స్పందించి ఈ స్థాయి భాష మాట్లాడడం ఎవరు ఊహించలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడినా? నోరు జాగ్రత్తగా పెట్టుకో. మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. అది వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు అయింది, వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ ను పెట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు. సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. విజయాన బతుకు పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతికాయింది. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నేను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే మళ్ళీ పదవి అమ్ముకుంటాయని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీతో సుమారుగా 20 మందితో రాజీనామా చేయించాం మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆయన చైర్మన్ మంత్రుడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామా చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోట్లు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్న వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. చక్రాపేట మండలం ఇక్కడ ఉన్నారు, మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాడు. మీ కల్లారా మేము 10 రోజులు చూస్తాం. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోరు. వేముల మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్ లిబరేటరీస్ లో నియమితుల మెయిన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వేముల మండలం వల్ల గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడు. ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టామంట, భయపెట్టాం కాబట్టి మనకు మళ్ళీ ఓట్ చేయాలంట. ఆయన ఈ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు, నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తావు. ఈ స్థాయి ఘాటు పదాలు అయితే ఎవరు ఊహించలేదు. బీటెక్ రవి గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీటెక్ రవి గతం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకి ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, ఆ ఎమ్మెల్సీ పదవి అమ్ముకోవడానికి రెడీ అయ్యాడు. 12 కోట్లు ఇస్తే ఎమ్మెల్సీ పదవి వదిలేసుకుంటా, నేను రాజీనామా చేశాక మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకోండి అని చెప్పారు. అదే సందర్భంలో ఒకవేళ నాకు మీ పార్టీలో చేర్చుకుంటే చేర్చుకుని, లేకపోతే నేను వెళ్ళి సీఎం రమేష్ని పట్టుకుని బీజేపీలో చేరతానని చెప్పాడు. ఇవాళ రోజున డబ్బులు బాగా సంపాదించుకున్న తర్వాతన
ఎమ్మెల్సీ పదవులను కొనుక్కుంటున్నారు. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి అన్నీ కూడా కొనుక్కోవడానికి, అక్కడేమో మండలి చైర్మన్ రాజీనామాలు ఆమోదించకపోవడం వల్ల ఆగారు. అయినా పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి వీళ్ళు రెడీ అయ్యారంటే ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోండి అన్నటువంటి పదజాలం అవినాష్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం అన్నటువంటిది ఫస్ట్ టైం అనుకుంటా ఈ స్థాయి అగ్రెసివ్ స్పీచ్.